హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనకి ఎగ్జామ్లో మెయిన్స్కి సంబంధించి పర్టికులర్గా ఈ లోకల్ గవర్నమెంట్ గురించి క్వశ్చన్ అనేది అడుగుతారు. మరి ఆ నేపథ్యంలో ఇవాళ పంచాయతీలకి సంబంధించి రీసెంట్గా ఆర్బీఐ డేటా ఏమని చెప్పింది? పంచాయతీల యొక్క ఆదాయం చాలా తక్కువగా ఉంది అని చెప్పింది. మరి ఎందుకని తక్కువగా ఉంది? ఆర్బీఐ డేటా ఏం చెప్తోంది? అసలు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి? ఇలా ఫినాన్సెస్ తక్కువగా ఉండటానికి గల రీజన్స్ ఏంటి? మరి దానికోసం ఏం చేయాలి? గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది? ఇవన్నీ మనం ఎగ్జామ్లో రాస్తాం, అవునా? మరి దానికి సంబంధించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఈ వీడియోలో ఆర్బీఐ ఇలా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఫినాన్స్ గురించి డేటానిచ్చింది, దాని గురించి చూడాలి. అలాగే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఫినాన్సెస్ సరిగ్గా లేకపోవడానికి గల కారణాలేంటి, మరి ఏం చేయాలి, అలాగే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ని స్ట్రెంథెన్ చేయటం కోసం గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది, ఇవన్నీ ఇవాళ మనం ఈ వీడియోలో చూద్దాం. మరి ఆర్బీఐ డేటా ఏం చెప్తోంది పిఆర్ఐస్ యొక్క ఫినాన్సెస్ గురించి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ రెవెన్యూని మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తామండి? నార్మల్గా టోటల్ రెవెన్యూని మనము ట్యాక్స్ రెవెన్యూ అంటే ఓన్ ట్యాక్సెస్ నుంచి వచ్చేటటువంటి మనీ ఎంత అన్నట్టుగా క్యాలిక్యులేట్ చేస్తాము. ఓన్ ట్యాక్సెస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ స్టాంప్స్ మీద, రిజిస్ట్రేషన్ మీద, ల్యాండ్ రెవెన్యూ మీద ఇలా వచ్చేటటువంటి ఆ మనీని మనం ఓన్ ట్యాక్సెస్ అనేసి పిలుస్తాం. ఇది కాకుండా నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేసి ఉంటుంది. ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అన్నటువంటిది ఎంత వస్తుంది? అది కాకుండా గ్రాంట్స్ అన్నటువంటివి ఉంటాయి. గ్రాంట్స్ కింద ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ అన్నటువంటిది ఇస్తుంది, అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా గ్రాంట్స్ని ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఓన్ ట్యాక్సెస్ వచ్చేసరికి కేవలం 1% మాత్రమే ఉంటున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి గ్రాంట్సే 80% ఉంటున్నాయి. స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి గ్రాంట్స్ 15% ఉంటూ ఉన్నాయి. అది కాకుండా ఈ మిగిలిన 4% నాన్ ట్యాక్స్ రెవెన్యూ అన్నటువంటిది ఉంటుంది. మరి ఇక్కడ చూడండి, 2022-23కు సంబంధించి టోటల్ రెవెన్యూ గనక మనం చూస్తే, టోటల్ రెవెన్యూ ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించి చూస్తే 35,354 కోట్ల రూపాయలుగా ఉంది. మరి అందులో ఓన్ ట్యాక్సెస్ చూడండి, ఓన్ ట్యాక్స్ రెవెన్యూ కేవలం 737 కోట్లు మాత్రమే, అంటే 1% మాత్రమే. నాన్ ట్యాక్స్ రెవెన్యూ చూడండి 1494 కోట్లు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి గ్రాంట్స్ చూడండి 24,699 కోట్లు. అదే స్టేట్ నుంచి వచ్చేటటువంటి గ్రాంట్స్ ఏమో 8,148 కోట్లు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అన్నటువంటిది చాలా తక్కువగా ఉంటుంది పంచాయతీల్లో. ఇది మనకు కావాల్సినటువంటి పాయింట్ అన్నమాట. మరి స్టేట్ వైజ్గా గనక చూసుకుంటే, ఇక్కడ పంచాయతీస్కి సంబంధించి స్టేట్ వైజ్గా చూసుకుంటే హైయెస్ట్ వచ్చేసరికి కేరళలో 60% ఇలా స్టేట్ ఓన్ రెవెన్యూ నుంచి పంచాయత్స్కి షేర్ అన్నటువంటిది వెళ్తోంది. 60% కన్నా ఎక్కువ అనమాట. తర్వాతకు వచ్చేసరికి వెస్ట్ బెంగాల్లో 50% కన్నా ఎక్కువ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అన్నటువంటిది పంచాయతీస్కి వెళ్తోంది, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ నుంచి. అది కాకుండా ఇక్కడ చూడండి అస్సాం, బీహార్, అలాగే కర్ణాటక కావచ్చు, ఒడిషా, సిక్కిం, తమిళనాడు వీటన్నింటిలో కూడా 30% కన్నా ఎక్కువ వెళ్తోంది. కానీ బిలో 6% కింద ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది ఉంది, అలాగే హర్యానా అన్నటువంటిది ఉంది, అలాగే మిజోరాం ఉంది, పంజాబ్ అన్నటువంటిది ఉంది, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. తెలంగాణ వచ్చేసరికి ఆ మిడిల్లో ఉందన్నమాట. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువగా ఉంది, కేరళలో చాలా ఎక్కువగా ఉంది, దాని తర్వాత వెస్ట్ బెంగాల్ అన్నటువంటిది 2వ స్థానంలో ఉంది. మరి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అంటున్నాము, వీటికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అన్నటువంటిది ఎప్పుడు వచ్చింది? ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చింది అంటే చూడండి, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఏ సంవత్సరం? 1992. దీని కిందనే దీనికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అన్నటువంటిది వచ్చింది. అయితే మనకి మన రాజ్యాంగంలో డిపిఎస్పి అన్నటువంటిది ఎన్నవ పార్ట్ అండి? పార్ట్ 4లో ఉంది కదా. మరి డిపిఎస్పిలో ఉన్నటువంటి ఆర్టికల్ 40 ఏదైతే ఉందో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి తెలుపుతుంది. దీని ప్రకారమే ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ని ఇప్పుడు ఏర్పాటు చేశారు. అయితే మనకి రాజ్యాంగంలో మొత్తం 12 షెడ్యూల్స్ అన్నటువంటివి ఉన్నాయి, అవునా? ఆ షెడ్యూల్స్ లోకి వచ్చేసరికి 11th షెడ్యూల్లో ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ని చేర్చడం జరిగింది. అలాగే ఇక్కడ మనం ఇంకొకటి గమనిస్తే 7th షెడ్యూల్ అన్నటువంటిది కూడా ఉంది. 7th షెడ్యూల్ ఏంటి? దీని కింద మనకి మళ్ళీ 3 లిస్టులు ఉంటాయన్నమాట. ఏంటవి? సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్, లేదా ఈ సెంట్రల్ లిస్ట్ ని యూనియన్ లిస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటాం.
మరి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నటువంటివి ఏ లిస్ట్ కిందికి వస్తాయి? స్టేట్ లిస్ట్ కిందికి వస్తాయి. ఇది గుర్తుంచుకోవాలి. మరి మన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి తెలుపుతాయి అంటే ఆర్టికల్ 243 నుంచి ఆర్టికల్ 243O వరకు దీని గురించి తెలుపుతాయి. మరి ఇది ఎన్నవ పార్ట్ లో ఉంది? పార్ట్ 9 కింద ఆర్టికల్ 243 నుంచి ఆర్టికల్ 243O వరకు కూడా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి తెలుపుతుంది. మరి ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఆల్రెడీ 1/3 సీట్స్ ని ఉమెన్ కి రిజర్వ్ చేసి పెట్టారు. మనకి రీసెంట్ గా ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ ప్రకారం ఏంటి? ఈ చట్టసభల్లో మహిళలకి 33% ప్రాతినిధ్యం కల్పించటం. కానీ ఆల్రెడీ ఈ లోకల్ గవర్నమెంట్ కి సంబంధించి ఆల్రెడీ 33% రిజర్వేషన్ ని ఉమెన్ కి కేటాయించేశారు కూడా. మరి 11th షెడ్యూల్ లో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ని పెట్టడం జరిగింది. కానీ ఎన్ని సబ్జెక్ట్స్ ని మరి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ కి కేటాయించారు అంటే 29 సబ్జెక్ట్స్ ని 29 సబ్జెక్ట్స్ ని పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి ఇచ్చారు. అదే మనకి మున్సిపాలిటీస్ ఉన్నాయి, మున్సిపాలిటీస్ కి అయితే 18 సబ్జెక్ట్స్ ని ఇవ్వటం జరిగింది. మరి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఓకే. మరి ఇప్పుడు ఫినాన్సెస్ అనేవి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి లేకపోవటానికి గల కారణాలు ఏంటి? అందులో ఒకటి స్టేట్ ఫినాన్సెస్ నుంచి డిలే అన్నటువంటిది ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి 3 tier గవర్నమెంట్, అవునా? సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, దాని తర్వాత లోకల్ గవర్నమెంట్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ స్టేట్ ఫినాన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండింగ్ అన్నటువంటిది ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి రావాలి. సో అక్కడ అకౌంటబిలిటీ అన్నటువంటిది ఇష్యూ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 2 లెవెల్స్ నుంచి ఇక్కడికి ఫినాన్సెస్ రావాలి అంటే వాటి యొక్క ఇంటర్ఫరెన్స్ కూడా పెరుగుతూ వస్తుంది. సో దాని వల్ల ఇక్కడ డిలే అన్నటువంటిది జరుగుతుంది. అలాగే ఆల్రెడీ ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో పంచాయతీరాజ్ కి వాటిని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోవటం, ఇన్ఎఫిషియన్సీ అన్నటువంటిది ఉంది. డిఫరెంట్ గా వాటిని యూజ్ చేసుకోవాలి. ఓన్ ఫినాన్సెస్ ని మరింత పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే ఆల్రెడీ ఇప్పుడు 29 సబ్జెక్ట్స్ ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి ఇచ్చాము అన్నాము. వాటి యొక్క డెవల్యూషన్ అన్నటువంటిది ఇంకా పూర్తి కాలేదు. వాటన్నింటినీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఇంకా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి ఇవ్వలేదు. దానివల్ల కూడా ఈ ఫినాన్సెస్ అన్నటువంటివి తక్కువగా ఉంటున్నాయి. అలాగే ట్యాక్స్, సెస్ వీటిని ఇంపోజ్ చేయాలి అన్నా కూడా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి చాలా ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉన్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో ఏం చేయాలి? మరి వీటి యొక్క నిధులు పెరగాలి అంటే ఒకటి, వీటి రెవెన్యూ ఏదైతే ఉన్నాయో వాటిని డైవర్సిఫై చేయాలి. రిసోర్సెస్ ని కూడా డైవర్సిఫై చేయాలి. వాటిని వివిధ రకాలుగా ఉపయోగించుకోవాలి. అలాగే రెండవది ఇక్కడ కెపాసిటీ బిల్డింగ్ అన్నటువంటిది చేపట్టాలి. కెపాసిటీ బిల్డింగ్ అన్నటువంటిది ఉండాలి. ఉన్న రిసోర్సెస్ ని ఎలా మరింతగా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా అభివృద్ధి వైపుగా తీసుకెళ్ళాలి, ఎలాగా ట్యాక్సెస్ ని మరింతగా కలెక్ట్ చేయాలి, వీటన్నింటికి సంబంధించి కెపాసిటీ బిల్డింగ్ అన్నటువంటిది ఉండాలి. అవేర్నెస్ అన్నటువంటిది తీసుకురావాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. అలాగే టెక్నాలజీని మరింతగా ఎన్హాన్స్ చేసుకోవటం అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకోవటం రావాలి. అన్ని గ్రామ పంచాయతీల్లోనూ కూడా టెక్నాలజీని మరింతగా ఉపయోగించాలి. ఇంకా సరైన లెక్కలు ఉండాలి అంటే ఆడిట్ అనేది నిర్వహించటం తప్పనిసరి. అలాంటప్పుడు ట్రాన్స్పరెన్సీ అన్నటువంటిది ఉంటుంది, అవునా? ఎంత వచ్చింది, ఎంత వెళ్తుందని తెలిసినప్పుడు ఆ బాధ్యత అనేటటువంటిది వస్తుంది. అలాగే కమ్యూనిటీతో మరింతగా ఎంగేజ్ అవుతూ ట్రాన్స్పరెన్సీని కనుక మెయింటైన్ చేసుకుంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ట్యాక్సెస్ కూడా మరింత పెరిగే అవకాశం అన్నటువంటిది ఉంది. మరి ఈ నేపథ్యంలో గవర్నమెంట్ కూడా చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది పంచాయతీరాజ్ ని స్ట్రెంథెన్ చేయటం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీని మరింతగా ఎన్హాన్స్ చేయాలి అన్నట్టుగా ఈ గ్రామ్ స్వరాజ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. ఈ గ్రామ్ స్వరాజ్ ఇది ఒక మొబైల్ యాప్ అన్నమాట. దీని ద్వారా ఏంటి, వర్క్ బేస్డ్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వెరిఫై చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇంకా మనకి ఏమేమి ఉన్నాయి, సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన అన్నటువంటిది, సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన ఇది ఒకటి ఉంది. అలాగే మనకి ఇంకా ఏమేమి ఉన్నాయి, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అన్నటువంటిది ఉందా, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అన్నటువంటిది. ఇంకా ఏమేమి ఉన్నాయి, రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ అనేసి, రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్, ఈ రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ అన్నటువంటిది. అలాగే మనం చూస్తే ప్రతి సంవత్సరం కూడా మనము నేషనల్ పంచాయతీరాజ్ డేని జరుపుకుంటాం. నేషనల్ పంచాయతీరాజ్ డేని ఎప్పుడు, ఏప్రిల్
24వ తేదీన. అవునా? ఎందుకని ఏప్రిల్ 24వ తేదీనే జరుపుకుంటాము అంటే 1992లో ఈ 73rd అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పటి నుంచి అయితే ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిందో ఆ రోజుని కమమరేట్ చేస్తూ నేషనల్ పంచాయతీరాజ్ డే ని మనం ఏప్రిల్ 24వ తేదీన జరుపుకుంటున్నాం. అలాగే పంచాయత్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే పంచాయతీల్లో ఎంత డెవలప్మెంట్ ఉంది అన్నట్టుగా ఈ ఇండెక్స్ అన్నటువంటిది సూచించటం జరుగుతుంది. మరి ఈ ఇండెక్స్ ని ఎవరు ఇస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ అన్నటువంటిది, అలాగే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ లేదా MNRE అని కూడా అంటూ ఉంటాం. ఇవి రెండు కలిసి మనకి పంచాయత్ డెవలప్మెంట్ ఇండెక్స్ అన్నటువంటి దాన్ని ఇవ్వటం జరుగుతుంది. సో ఇవన్నీ ఇనిషియేటివ్స్ ని కూడా గవర్నమెంట్ తీసుకురావటం జరిగింది. సో ఇవాళ మనం ఏం చదువుకున్నాము, పంచాయతీల యొక్క ఆదాయం అన్నది చాలా తక్కువగా ఉంది అన్నట్టుగా RBI డేటా చెప్తోంది. మరి దాని గురించి ఇదిగో ఇవన్నీ చదువుకున్నాం. ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఫినాన్సెస్ కి సంబంధించి RBI ఏం చెప్పింది, అసలు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, ఫినాన్సెస్ ఎందుకు తక్కువగా ఉన్నాయి, మరి ఏం చేయాలి, అలాగే ఈ PRIs ని స్ట్రెంథెన్ చేయడానికి గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ ని తీసుకొచ్చింది, వీటన్నింటి గురించి కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.